నేను సంతోషించుదు. యెరూషలేమా, బాగుగా కట్టబడిన పట్టణం వలె నీవు కట్టబడి ఉన్నావు. అసలు న్యాయం తీర్చుటకై సింహాసనములు, దావీదు వంశీయుల సింహాసనములు స్థాపింపబడి ఉన్నవి. ఈ ప్రకారములలో నెమ్మది కలుగు దాకా, నీ నగరులలో క్షేమములను దాకా. ఆ దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించును. దాసుల కన్నులు తమ యజమాని చేతి కట్టును, దాసి కన్నులు తన యజమానురాలి చేతి కట్టును చూసినట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూస్తున్నవి. వారిని అహంకారం ఎంతయు గర్విష్ఠుల తిరస్కారమును మా మీదకి అధికముగా వచ్చినవి. మమ్మల్ని కరుణింపు, మమ్మల్ని కరుణింపు. ప్రార్థన చేద్దాం. అందరూ మోకరించి ఉన్నట్లయితే విజ్ఞాపన ప్రార్థన దేవునికి తెలియజేస్తూ ప్రార్థన చేద్దాం. పెద్దలు యోహాన్ మాస్టర్ గారు వచ్చి చిన్న ప్రార్థన చేస్తారు. అందరూ మోకరించుదాం. దేవుని సన్నిధిలో మాస్టర్ గారు ప్రార్థనలో నడిపిస్తారు. ప్రార్థించుకున్నాం. ఇలాంటి దినాలు ప్రపంచంలో మా భారతదేశంలో నీటి ఎగ్జామ్ జరుపుకోవడానికి అనేక మంది మిత్రులు పరీక్షలు జరుపుకోవడం వల్ల మేము సహాయం విషయం ఆ ప్రభు ఆ గ్రామంలో చదువుకుంటూ అనేక మంది విద్య నిమిత్తమై దూర ప్రాంతంలోకి వెళ్ళి ఆయా ప్రాంతంలో చదువుకుంటుండగా ఉద్యోగాలు ఆ శ్రమగా ఆ శ్రమను అండ్ వారి కష్టములు పరిశీలించేవాడు ఏదైనా కనుక ఇక్కడ మా కూర్చొని నైపుణ్యంగా మా శ్రమలో జరుగుతున్నటువంటి ప్రతి విషయంలో మీరు సహాయం చేయి. అంటే అన్ని కుటుంబాలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాల్లో వారికి అక్కలను బట్టి వారికి అవసరాలను బట్టి మీకు ప్రార్థించుకుంటున్నాం. అవునండి, మాకు తెలియజేయటువంటి మరి అంతరాంతరంలో మీరు ప్రవేశించు మా సమస్యలని మీరు పరిష్కరించేవారు ఉన్నారు. మేము అన్నిటికీ పొందినాలు తెలుసుకున్నాం. హృదయాంతరంగాల్లో ప్రవేశించేవాడు మీరు కనుక, మా హృదయాలను పరిశీలించేవాడు కనుక, మా కుటుంబాల్లో మా కష్టాల్లో మీరు ఉండేవారు కనుక మా కష్టాలను మీరు ఆశీర్వదించి జీవించండి, వాటిని పరిష్కరించండి, సహాయం అనుగ్రహించండి. అది ముఖ్యంగానైనా నీటి ఎగ్జామ్ రాష్ట్రంలో బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. అనేకులు తమ భవిష్యత్తు కోసం ముందుకు సాగిపోతూ ఉండగా మీకు సహాయం వెనుక దయచేసి రాష్ట్రం జీవించమని మరి సంఘంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డలు మీకు జ్ఞాపకం చేసుకోండి. వృద్ధులను, బిడ్డలను, చెంటు బిడ్డలను, బిడ్డ తల్లులను అందరినీ జ్ఞాపకం చేసుకోండి. మరి మీరు పాల్గొతులు గుంపులు బిడ్డలను ఆశీర్వదించి జీవించమని వ్యవసాయం మీ బాధ్యత లేదు. ఇక్కడంతా మీకు చేతులు అప్పగించుకుంటూ మా ప్రభువును కంప్లీట్మారు నేను చేస్తున్నాము అడిగి వేడుకలు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. చిన్నమాట ప్రార్థన చేయగా రుచి బాబు మీ ఎగ్జామ్ రాస్తున్నారని చెప్పినారు.
ప్రార్థనలో జ్ఞాపకం చేస్తున్నాం. అందరూ కూడా అలాగే కళ్ళు మూసుకోండి. ఇంకా అందులో ప్రాంతంలో ఈ రోజు పరీక్ష రాస్తున్న వీళ్ళకు జ్ఞానం దేవుడు దయచే విధంగా ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, జీవం కలిగిన తండ్రి, నీ శ్రేష్టమైన ఘనమైన నామానికి వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నీ మందిరంలో ఈటుగా చేరి మీ నామం పేరిట కృతజ్ఞతాస్తుతులు చెల్లించి గొప్ప వాక్యం మాకు ఇచ్చారు. స్తోత్రాలు. మీ మందిరంలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం అన్నారు. ముఖ్యంగా ఈ గొప్ప మందిరమును మా గ్రామంలో కట్టించిన సురేష్ బాబు గారు వారి ఫ్యామిలీ కొరకు ప్రార్థన చేస్తున్నారు. కుమారుడు విశ్వాబు ప్రార్థన చేసిన నీట్ ఎగ్జామ్ రాష్ట్రంగా సహాయం చేసినందుకు స్తోత్రాలు. ఇంకా సంఘబిడ్డలు, విశ్వాసులు ఎంతమంది అయితే పరీక్ష రాస్తున్నారో వారికి జ్ఞానం, తెలివి ఇస్తున్నందుకు స్తోత్రాలు. విశ్వాబు రాసిన మంచి ర్యాంకులు ఇస్తున్నందుకు స్తోత్రాలు. దేవుని ప్రేమించి వారికి ఆయన సంకల్పంలో వాడి సమస్త సమకూడి జరిపిస్తున్నందుకు స్తోత్రాలు. మీ మందిరంలో మేము ప్రార్థన చేస్తుండగా గొప్ప కార్యం చేస్తున్నందుకు స్తోత్రాలు. మా ద్వారా ఫ్యామిలీ కొరకు ప్రార్థన చేసిన